హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పక్కా తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మీ అందరికీ తెలియజేయడం పోతున్నాను. సో అదేంటంటే, తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని నిర్మాణించింది. సో జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. సో ఇలా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మంజూరు చేయడానికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. సో అయితే తొలి విడతలో నిర్మాణం ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు 1,00,000 గృహప్రవేశాలు జరగాలని చెప్పేసి నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సో హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. ఈ వివరాలను రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి వెల్లడించడం జరిగింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించినటువంటి 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభిస్తారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో వివిధ దఫాలుగా చేసినటువంటి సర్వేల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 15,000 కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే వెంటనే ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. సో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయినటువంటి వాటికి కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అయితే పునాదులు పూర్తయి గోడలు స్లాబులు పడనటువంటి ఇళ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాబ్ నిలిచిపోయినటువంటి ఇళ్లకు 2 లక్షల చొప్పున ఇవ్వబోతున్నారు. సో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున త్వరలోనే నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అయితే దీనిలో సొంత స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కా తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.